ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్తో భేటీ అయ్యారు. 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను త్వరగా సప్లై చేయాలని కేంద్ర మంత్రికి రిక్వెస్ట్ చేశారు. ఖరీఫ్ సీజన్లో యూరియా లోటును పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రబీ సీజన్లో రైతాంగానికి ఇబ్బంది లేకుండా ముందుగానే ప్రతి నెల 2 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయాలని మంత్రి తుమ్మల కోరారు. జియోపొలిటికల్ ఇష్యూస్తోనే యూరియా సప్లైలో ఇబ్బందులు వచ్చాయన్నారు కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్. తెలంగాణకు సాధ్యమైనంత త్వరగా యూరియా అందించేందుకు చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి చెప్పినట్లు మంత్రి తుమ్మల చెప్పారు. ఇప్పటివరకు 1960లో చేసినటువంటి చట్టం ఇప్పటివరకు కూడా దాన్ని రివైజ్ చేయకపోవటం, దానివల్ల ఇత్తన కంపెనీలు ఏదైనా మోసం చేసినా దగా చేసినా రైతు నష్టపోయినా ఏమాత్రం కూడా వెసులుబాటు లేకుండా ఉంది. అందుకని రేపు రాబోయే పార్లమెంట్లో ఎట్టి పరిస్థితుల్లో నూతన విత్తన చట్టాన్ని భారత రైతాంగానికి శ్రేయస్సు చేకూరేటట్టుగా ఇమ్మీడియట్గా దాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్తాం. అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి సక్సెస్ స్టోరీస్లో ఆయిల్ ఫామ్లో భారతదేశంలో ఈ ఒక్క సంవత్సరంలోనే ఎక్కువ ఎకరాలు ప్లాంటేషన్ వేసినటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రూపొందించబడింది. కాబట్టి దయచేసి దాని మీద విధించినటువంటి ఇంపోర్ట్ ట్యాక్స్ని పెంచి భారత రైతాంగానికి ఆయిల్ ఫామ్ వ్యవసాయానికి ఉపయోగపడేటట్టుగా చేయమని చెప్పి కూడా మంత్రి గారికి స్పెషల్గా చెప్పడం జరిగింది. అనేక విషయాలకు సంబంధించినటువంటి అంశాలు, వ్యవసాయానికి రైతాంగానికి కావాల్సినటువంటి అంశాలు, సో మెనీ స్కీమ్స్ ఉన్నాయి. కేంద్రంలో లెక్కలేనన్ని వ్యవసాయ ఉపయోగకరమైన స్కీములు ఉన్నాయి. అన్ని స్కీముల కంటే ఒకే అంబ్రెల్లా కింద తీసుకొచ్చి రైతులందరికీ ఉపయోగపడేటటువంటి స్కీముగా కన్వర్జెన్స్ చేసి ఏర్పాటు చేయమని చెప్పి కూడా అడగటం జరిగింది. ఈ రకంగా భారత రైతాంగంతో పాటు తెలంగాణ రైతాంగానికి సంబంధించినటువంటి ముఖ్య అంశాలు, మేము మొదలుపెట్టినటువంటి రైతు భరోసా, రైతు బీమా, లోన్ వేవరు, 24 అవర్స్ ఫ్రీ పవరు అన్నిటినీ కూడా సక్సెస్ స్టోరీస్ కింద భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయని చెప్పాం. దాన్ని భారతదేశ వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తే బాగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇంకా మిగతా విషయాలు కూడా పేపర్స్ రూపంలో ఫర్టిలైజర్స్ సంబంధించి కూడా అనీవెన్గా ఉంది. రేషనలైజ్ చేయకుండా దానివల్ల భూసారం పడిపోతుంది, మీరు కరెక్ట్గా సప్లై చేయలేకపోతున్నారు. ఈ సంవత్సరం రైతాంగానికి ఇబ్బంది వచ్చింది. మీరు ఇంపోర్ట్స్ మీద ఆధారపడ్డారు. ఇండిజినస్ ఫ్యాక్టరీస్ కూడా పనిచేయలేకపోయినాయి. మీరు ఇన్ టైంలో యూరియా సప్లై చేయకపోవడం వల్ల రైతాంగానికి దిగుబడి తగ్గుతుందనే అపోహతోటి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఫర్టిలైజర్ కూడా రేషనలైజ్ చేసి రేట్స్ కూడా కాంప్లెక్స్ ఏమో 1600 నుంచి 1800 దాకా ఉంది. యూరియా కేవలం 266 రూపాయలే ఉండటం, ఈ రకమైనటువంటి వ్యత్యాసం మూలాన డైవర్సిఫికేషన్ తోటి అనేక రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. దాన్ని రేషనల్ చేయమని చెప్పి అడిగారు. ఆమె గారు అయితే పాజిటివ్గా చెప్పింది. నిన్న సెక్రటరీ మిశ్రా గారిని కూడా కలిశాను. ఈ ఒక్కరోజే ఈ ఒక్క వారంలోనే 80,000 ఇచ్చారు. ఇంకా ఎక్స్ట్రా ఇంకొక 40,000 ఇవ్వమని చెప్పాను. మాకు గ్యాప్ ఇంకా 2 లక్షల చిల్లర ఉంది ఈ ఖరీఫ్లో ఇవ్వాల్సింది. దాన్ని కూడా ఈ నెల రోజుల్లోనే ఇస్తే రబీకి కూడా మేము ప్లాన్ చేసుకోగలుగుతాం. రబీలో ఇచ్చిన ప్లాన్ యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా చూడమని చెప్పాం. ఆమె గారు ఎట్టి పరిస్థితుల్లో చూస్తానని చెప్పింది. ఆ రకంగా 5 వెసల్స్లో ఈ వారంలో ఇంకొక 40,000 ఎక్స్ట్రా ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. వారికి ధన్యవాదాలు. కొత్తగూడెం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒక సైట్ చూపిస్తే రిజెక్ట్ చేశారు. మళ్ళీ రెండో సైట్ చూశారు. ఫీజిబిలిటీ కమిటీ వచ్చి రిపోర్ట్ కూడా ఇచ్చింది. కానీ విండ్ రోజ్కి సంబంధించి కొంత సమస్య ఉందని చెప్పడం జరిగింది. దాన్ని మినిస్టర్ గారు వాళ్ళ అధికారులు ఎమ్మటే పిలిపించారు. దానికి అవసరమైతే రన్వే యొక్క డైరెక్షన్ మారిస్తే అది కూడా సరిచేయవచ్చు. నాకు భద్రాచలం ఇంపార్టెంటు కాబట్టి అక్కడ దక్షిణ అయోధ్యకు సంబంధించినటువంటి రాముడు అక్కడ వేయించేసి ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నాకు అది ఇంపార్టెంట్ అని చెప్పి అధికారులకు చెప్పి వెంటనే విత్ ఇన్ నో టైం దాన్ని స్టడీ చేసి మీరు విజయవాడ నుంచి విండ్ రోజు ఇది తీసుకున్నారు కాదు, స్పాట్కి వెళ్ళి తీసుకోమని చెప్పడం జరిగింది. ఏదైనా తేడా ఉంటే అవసరమైతే రన్వేని చేంజ్ చేసైనా సరే ఈ సెటిల్ దట్ ఇష్యూ అని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆదిలాబాద్, వరంగల్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయిందని చెప్పాం. ఆ రెండింటిని కూడా స్పీడప్ చేయమని చెప్పాం. అక్కడే కుమారస్వామి గారు కూడా కలిశారు. బయ్యారం స్టీల్స్కి సంబంధించి కూడా లాంగ్ పెండింగ్ ఇష్యూ తెలంగాణకి. అక్కడ ఉన్నటువంటి మినరల్ని
ఏ రకంగా ఉపయోగించుకుంటారో పరిశీలించి తెలంగాణకు న్యాయం చేయమని చెప్పడం జరిగింది.